జై శ్రీరామ్. ఓం గం గణపతియే నమః. వినేష్ పోగట్ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అది. అంటే మామూలుగా పేపర్ చదువుతున్న వాళ్ళకి గానీ, సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళకి గానీ, ఈ ప్రసార మాధ్యమాల్లో ఏ ఛానల్‌లో చూసినా గూడా ఒలింపిక్స్ జరుగుతున్న క్రమం లోపట మారుమోగిన పేరు భారతదేశం లోపట వినేష్ పోగట్. ఇంకా చెప్పాలంటే పతకాలు సాధించిన వారి కంటే గూడా అంటే మను భాకరు పక్కన పెడితే మను భాకర్ కొంత పేరొచ్చింది. అంతకంటే ఎక్కువగా పేపర్‌లో అంటే మీడియాలో నానిన పేరు వినేష్ పోగట్‌ది. ఏం సాధించింది అంటే ఏం సాధించలేదు. సాధించింది ఏందంటే భారతదేశానికి అవమానం, అపకీర్తి సాధించి పెట్టింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది అందరూ చూస్తున్నదే. మనకొకటి మీరు గుర్తుంచుకోవాలి. పీటీ ఉష సియోల్ ఒలింపిక్స్‌లో ఆమె హార్డిల్స్‌లో 400 మీటర్స్ హార్డిల్స్‌లో ఉన్నప్పుడు వెంట్రుక వాసిలో అంటే కన్నుమూసి ఇలా తెరిచేంత కాలం లోపట ఆమెకు కాంస్యం మిస్ అయింది. అది గేమ్. అదొక అదొక స్పోర్ట్స్ అది. దాన్ని అలాగే చూడాలి. ఆహ్, ఆమె కంటే ఒక వెంట్రుక వాసంత శక్తి, తెలివి, బలం ఆమెకున్నాయి కాబట్టి ఆమె గెలిచింది. అదే అలా అలా ఉంటదది. అదే వినేష్ పోగటు 100 గ్రాముల బరువు ఎక్కువుందని చెప్పి మనం పక్కన పెట్టేస్తే భారతదేశం అంతా గగ్గోలు. ఎందుకు గగ్గోలు పెట్టింది? ఎందుకు ఇంత మీడియా ప్రచారం చేసింది? ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక విభాగపు ప్రసార మాధ్యమాలన్నీ ఆమెకు వంతపాడాయి. ఎందుకు పాడాయో ఇప్పుడు అర్థమైంది. బహుశా దేశ ప్రజలందరికీ అర్థమై ఉంటది. ఆమె రాజకీయ అరంగేట్రం చేయటానికి ఇదంతా చేసిన డ్రామా. అంటే ఆ ఉత్తర భారతదేశం లోపట రెజ్లర్స్‌కు ఉన్న క్రేజీని గానీ, లేదా రెజ్లర్స్‌కు ఉన్న ఇంట్రెస్ట్‌ని గానీ, రెజ్లింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌ని గానీ, ఓటింగ్ చేసుకోవాలన్న తపనతో కాంగ్రెస్ ఆడిన గేమ్ అన్న ఆరోపణలొస్తున్నాయి. ఆమె ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరింది. నువ్వు చేరితే చేరు గదా! ఇంతమంది క్రీడాకారులు లేరు. కీర్తి ఆజాద్ నుంచి అజరుద్దీన్ వరకు ఎందరో క్రీడాకారులు వచ్చారు, పోతున్నారు. అందరూ ఉంటారు. రాజకీయం అన్నాక అందరూ చేయాల్సిందే. నువ్వు కూడా రాజకీయాలు చెయ్యు. ఇస్మే కోయి ఫరక్ నహీ పడతా. ఆనా జానా మామూలు బాతే. అలాంటి క్రమం లోపట నువ్వు దేశం యొక్క పరువు ప్రతిష్టను అక్కడ పణంగా పెట్టి, అక్కడ అమ్మ నేను 100 గ్రాములు ఎక్కున్నది దీనికి మోడే కారణం అన్నంత రేంజ్ లోపల బిల్డప్ ఇచ్చిన నీ సపోర్టింగ్ మీడియాను ఇప్పుడు ఏం సమానం చెప్తారో అర్థం కావట్లేదు. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్‌గా చూస్తే ఒక 2, 3 సంవత్సరాల నుంచి నడుస్తున్న కథ అన్నట్టు ఇది. ఇప్పుడేమొస్తుంది హర్యానా లోపట ఇప్పుడు హర్యానా లోపట గెలుస్తదట. గెలిసి క్రీడా శాఖ మంత్రి అయితదట. ఇదొక టాక్ ఇప్పుడు. అది ఎంతవరకు నిజం అబద్ధం తెలియదు గానీ ఇలా వస్తున్నాయి. సరే నువ్వు గెలుస్తావా? ఓడుతావా? జనం అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది అక్కడి కాన్స్టిట్యుయెన్సీ ప్రజల నిర్ణయము. ఆ రాష్ట్ర ప్రజలు ఎలా ఆలోచిస్తారనేది అక్కడ విషయం అది. కానీ నీ యొక్క రాజకీయ స్వార్థం కోసం దేశం యొక్క క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసిన ఒక మోసపు ఆటగత్తె వినయ్ పోగట్. కాంగ్రెస్‌లో చేరేదుంటే దర్జాగా. అంటే ఇప్పుడు నీకు పథకం రాకపోవడమే మంచిదనిపిస్తుంది ఒక రకంగా. ఆ పథకం వస్తే దాన్ని తీసుకపోయి ఏ గంగా నదిలో వారేస్తా, ఇక్కడ ఏ మూసీ నదిలో వారేస్తా, లేదా ఏ డ్రైనేజ్‌లో వారేస్తా అని చెప్పే మహాతల్లివి నువ్వు. నీ రాజకీయం కోసం అట్లాంటి పని చేసేదానివి. అంతటి నీచపు ఆలోచనలతో నువ్వు రావడం అనేది, నీకు పథకం రాకపోవడం అనేది చాలా మంచిదనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ అదే పారిస్ ఒలింపిక్స్ సంబంధించిన ఒక విషయం ఏంటంటే, మామూలుగా బ్యాడ్మింటన్ చూస్తుంటాం కాబట్టి చెప్తున్నాను నేను. క్రీడ చూస్తుంటాం కాబట్టి. ఈసారి ఒలింపిక్స్‌లో థర్డ్ ఎంపైర్‌ను షటిల్ బ్యాడ్మింటన్ లోపల ప్లేయర్లు ఏదైతే థర్డ్ ఎంపైర్‌ని అడుగుతారో, అందులో ఒక్కటి కూడా లైన్ ఎంపైర్ ఇచ్చింది తప్పు కాలేదు. మీరు గమనించుకోవచ్చు. ఒక్కటి నుండి అంటే స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్ నుండి ఫైనల్స్ వరకు కూడా అది అవుట్ అంటే అవుటే. రైట్ అంటే రైట్ అలాంటివి వచ్చినాయి. అంటే ఇంత వెంట్రుక వాసి లోపల కూడా వాళ్ళు పొరపాటు జరగకుండా చెప్పినంత ఖచ్చితత్వాన్ని ఈసారి కనిపించింది. ఒక్కొక్క ఒలింపిక్స్ లోపల లేదా ఒక్కో గేమ్ లోపల అలా ఉండదు. ఒక్కోసారి రైటు ఇట్లా జరుగుతుంటది. కానీ ఈసారి అలాంటిది కూడా జరగలేదు. అంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా కూడా ఒలింపిక్స్ ఈసారి నిర్వహణ జరిగింది 2024లో. అలాంటిది 100 గ్రాములు ఎక్కువ ఉంది కాబట్టి అదేదో మోడీ తప్పు చేసినట్టుగా లేదా మొత్తం
క్రీడా రెజ్లింగ్ సమాఖ్య చేసినట్టు, పీటీ ఉష వచ్చి ఫోటోషూట్ చేసినట్టు ఇన్ని రకాల అపవాదులు వేసి నువ్వు దేశానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఒక సెలబ్రిటీ, స్పోర్ట్స్ సెలబ్రిటీ అనుకుంటే నువ్వు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? అంటే నీ దగ్గర మెసేజ్ ఏం లేదు, కేవలం స్వార్థం తప్ప. నిన్ను స్ఫూర్తిగా తీసుకొని ఎవరైనా ముందుకు వస్తే వారు కూడా బర్బాద్ అవుడే అన్నట్టున్నది కథ. ఇది వినేష్ పోగట్ యొక్క ప్రస్తుత చర్య, ప్రస్తుతం ఆమె మీద నడుస్తున్న చర్చ ఇది. కాబట్టి వినేష్ పోగట్ షీఈ్ నాట్ ఏ గుడ్ స్పోర్ట్స్ ఉమెన్, గుడ్ స్పోర్ట్స్ ఉమెన్. జై శ్రీరామ్.